కేంద్ర మంత్రి బండి సంజయ్పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2020 నవంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మత విద్వేషాలను బండి సంజయ్ రెచ్చగొట్టారని బండి సంజయ్పై కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ మార్కెట్ పిఎస్లో బండి సంజయ్పై కేసు నమోదు కాగా పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో బండి సంజయ్ కేసు ఉంది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని బండి సంజయ్ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. సాక్షుల వాంగ్మూలంలోనూ తేడాలున్నాయని తెలిపారు. ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఫిర్యాదు చేశారని కోర్టుకి చెప్పడంతో బండి సంజయ్పై కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్పై నమోదైన కేసుని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2020 నవంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మత విద్వేషాలను బండి సంజయ్ రెచ్చగొట్టారని బండి సంజయ్పై కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ మార్కెట్ పిఎస్లో బండి సంజయ్పై కేసు నమోదు కాగా పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో బండి సంజయ్ కేసుంది. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని బండి సంజయ్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సాక్షుల వాంగ్మూలంలోనూ తేడాలున్నాయన్నారు. ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఫిర్యాదు చేశారని కోర్టుకి చెప్పడంతో బండి సంజయ్పై కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.